ఏవండి 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 ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటారు? సారీ కిరణ్ గారు, ఈ కడుపు నొప్పి భరించలేక ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది. పర్వాలేదు పల్లవి. అర్ధరాత్రి నా కోసం వచ్చారు. ఇప్పుడు ఉషా లేచేసరికి మీరు తన పక్కన లేకపోతే ఏమనుకోదు కదా? పల్లవి అవేం ఆలోచించుకో. రోజు ఈ టైంలో కార్తీక్ ఈ రూట్లో వెళ్తున్నాడని ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పావు కదా. వాణ్ణి ఫాలో అయితే శ్రీవాణిని ఎక్కడ దాచాడో తెలుసుకోవచ్చన్నావు. నువ్వు చెప్పిన టైం కూడా దాటిపోతుంది. అయినా ఆ కార్తీక్ గడు ఇంకా రాలేదేంటి? అదే నాకు అర్థం కావట్లేదు సార్. సార్, ఏ కారణం చేతైనా అతనికి రావడం లేట్ అయ్యి ఉండొచ్చు కదా సార్. కాసేపు వెయిట్ చేద్దాం సార్. ఓకే, వెయిట్ చేద్దాం. సరే సార్. వాణ్ణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. ఎక్కడి నుంచి వస్తున్నావు? హెల్మెట్ తీ. నీకే చెప్పేది, హెల్మెట్ తీ. తల పైకెత్తు. సార్, కార్తిక్ సార్, కార్తిక్. ఆగరా. కమాన్ కమాన్, వెహికల్ తీసుకురా.
మిస్ అయ్యాడు. నో ప్రాబ్లం. వాడి చుట్టుపక్కలే ఎక్కడో ఉంటాడు. ఈ ఏరియా మొత్తం చల్లెడ పడదాం. ఎస్ సార్. నొప్పి 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 నొప్పి. మీరు బయట వెయిట్ చేయండి. నొప్పి నొప్పి. 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 మరీ అంత నటించేయకు. పక్కన ఆయన లేడు. అబ్బా, ఇది నటన కాదు డాక్టర్. నాకు నిజంగానే కడుపు నొప్పిగా ఉంది. నిజంగా నొప్పిగా ఉందా? నొప్పి భరించలేకపోతున్నాను డాక్టర్. తొందరగా ఏదైనా చెయ్యండి ప్లీజ్. నర్స్, నొప్పి అంటే నవ్వుతున్నారేంటి డాక్టర్? మొన్న కడుపు నొప్పి వచ్చినట్టు అద్భుతంగా నటించావు. ఇప్పుడు ఆ నటన నిజమైంది. దీన్నే మేనిఫెస్టేషన్ అంటారు. పేషెంట్ బాధపడుతుంటే నవ్వుతారేంటి డాక్టర్? తొందరగా ఇంజెక్షన్ ఇవ్వండి. ఇంజెక్షన్ ఇచ్చాను కదా, తగ్గిపోతుంది. టెన్షన్ పడకు. కిరణ్ గారు, ఏంటి సార్ అలా టెన్షన్ పడుతున్నారు? మీ టెన్షన్ చూస్తుంటే మా ఉషాకేదో హెల్త్ అప్సెట్ అయినట్టుంది. చచ్చా, అదేం లేదు. మరి ఎవరికి హెల్త్ బాగాలేదు? మా ఫ్రెండ్ అంకిత్కి హెల్త్ బాగోలేదు. వాడిని తీసుకొచ్చాను హాస్పిటల్కి. హాస్పిటల్కి వెళ్ళాలా? ఎందుకంటే ఏం చెప్పాలి? ఏదో ఒక గైనిక్ ప్రాబ్లం అని చెప్పు. అర్జెంటుగా వెళ్ళాలని చెప్పు. ఓకే, అయితే వెళ్తాను. నువ్వొక్కదానివే కాదు, మీ అత్తగారిని కూడా తీసుకెళ్ళాలి. అత్తయ్య? అత్తయ్య ఎందుకక్క? నా ప్లాన్లో భాగంగా ఆవిడ కూడా హాస్పిటల్కి రావాలి. ఆవిడొస్తేనే హాస్పిటల్ సీన్ అద్భుతంగా పండుతుంది. అవునా? కానీ అత్తయ్య ఇంట్లో లేరు, బయటికి వెళ్ళినట్టున్నారు. అత్తయ్య వచ్చాక వెళ్తానులే అక్క. నో 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 నో, ఇమ్మీడియట్గా వెళ్ళాలి హాస్పిటల్కి. ఇంట్లో రేణు ఉందా? ఉందక్క. అయితే రేణుని తీసుకొని వెళ్ళు. మీ అత్తగారి ప్లేస్లో రేణు ఆ సీన్లో ఉన్నా కూడా సీన్ బాగానే పండుతుందిలే. తీసుకెళ్ళు. అలాగే అక్క, రేణుని తీసుకుని వెంటనే బయలుదేరుతాను. రేణు, రేణు! ఏంటదినా? సడన్ గా కడుపులో నొప్పి మొదలైంది రేణు. అయ్యో అవునా? ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం, తోడుగా వస్తావా? సరే వదినా, పద.
నొప్పిగా ఉందా? మ్హూ. ఇప్పుడు మ్హూ. ఇంక నొప్పి రాదు. ఈసారి మళ్ళీ నొప్పొస్తే స్కానింగ్ చేయిద్దాం. నాకు డెలివరీ అయ్యే వరకు నేను బ్రతికే ఉంటాను కదా డాక్టర్? నాకేం 100 ఏళ్ళు బ్రతకాలి అన్న ఆశ లేదు డాక్టర్. కిరణ్ గారి బిడ్డని కని ఆయన చేతుల్లో కనుమూసినా చాలు. మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. మీకేం పెద్ద అనారోగ్యం లేదు. మీకు నార్మల్ డెలివరీ అవుతుంది, సరేనా? నాకు ఇలా కడుపు నొప్పి వచ్చిన ప్రతిసారి నా కడుపులో పెరుగుతున్న ఆయన బిడ్డ ఎంత అల్లాడిపోతున్నాడో అని చాలా బాధేస్తుంది డాక్టర్. అలాంటిదేమీ ఉండదండి. మీరు అనవసరంగా భయపడకండి. కిరణ్ గారు, ఆవిడ తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి చాలా టెన్షన్ పడుతుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ ఇలా టెన్షన్ పడడం కరెక్ట్ కాదు. ఆవిడికి ఎలాంటి టెన్షన్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అలా చూసుకుంటేనే ఆవిడ పండంటి బిడ్డను కని మీ చేతుల్లో పెడుతుంది. మెడిసిన్స్ రాసిస్తాను, రెగ్యులర్గా వాడండి. థ్యాంక్ యూ డాక్టర్. జాగ్రత్త పల్లవి. మీరేం టెన్షన్ పడకండి. నేను ఆ యముడితో పోరాడైనా సరే మీ బిడ్డని మీ చేతుల్లో పెట్టే వరకు నేను బ్రతికే ఉంటాను. ఈ సీన్ చూడడం కోసమేనా మేఘనక్క మమ్మల్ని ఇక్కడికి పంపించింది? ఈ ప్లానింగ్ అక్క నీది. నిన్ను నా గ్రిప్లో ఎలా పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు కిరణ్, బాగా తెలుసు. ఏమైంది రేణు? తట్టుకోలేకపోతున్నాను దినా. కిరణ్ అన్నయ్య వదినకి ఇంత ద్రోహం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. చెప్పేయాలి, వెంటనే విషయం అమ్మకు చెప్పి అన్నయ్యకి బుద్ధి చెప్పించాలి. ఏ ఆవేశపడుకు రేణు. ఇలాంటి విషయాలు తొందరపడి పెద్దవాళ్ళకి చెప్పకూడదు. చెప్పకుండా ఎలా ఉంటాం వదినా? అంటే నా ఉద్దేశం, అసలేం జరిగిందో కిరణ్ని అడిగి తెలుసుకొని ఆ తర్వాత అత్తయ్య గారికి చెప్తే బాగుంటుంది కదా అని. అడిగితే మాత్రం అన్నయ్య తప్పు చేశారని చెప్తాడా? ఆ తప్పుని ఏదో ఒక రకంగా సమర్థించుకుంటాడు.
ఈ విషయం వెంటనే అమ్మకు చెప్పడమే కరెక్ట్. ఒక రకంగా కరెక్టే అనుకో, కానీ ఉషాకి అలా అన్యాయం జరుగుతుంటే నువ్వే తట్టుకోలేకపోయావు. మరి అత్తయ్య గారు తట్టుకుంటారా అని. అమ్మే కాదు, ఎవరూ తట్టుకోలేరు. ఉషా వదినంటే నీ కోపం ఉండొచ్చు, అయినా కూడా నువ్వు తట్టుకుంటావా? ఉషా వదినికి అన్యాయం జరుగుతూ ఉంటే నీకు బాధ వేయదా? బాధ వేయకుండా ఎలా ఉంటుంది రేణు? తోడికోడలికి అన్యాయం జరుగుతుంది అంటే సొంత చెల్లెలకి అన్యాయం జరిగినట్టే అని ఫీల్ అవుతాను నేను. మరి ఆ అన్యాయాన్ని ఆపాలంటే అమ్మకు చెప్పాలి కదా. అవునవును, చెప్పాలి. కానీ చెప్పేంత ధైర్యం నాకు లేదు. నువ్వేం చెప్పనక్కర్లేదు, నేనే చెప్తాను. నువ్వు చెప్పాలా వద్దా అన్న సందిగ్ధంలో పడి చెప్పకుండా ఉంటావేమో అని భయపడే నీ చేత చెప్పించడం కోసమే ఇలా రెచ్చగొట్టాను. అమ్మకి మాత్రమే చెప్తాను, ఉషా వదినకి చెప్పను. చెప్పి తట్టుకోలేదు. నువ్వు కూడా పొరపాటున కూడా ఈ విషయాన్ని వదినకి చెప్పొద్దు. మనం వాడి గురించే మాట్లాడుకుంటున్నామని వాడికి తెలిసినట్టుంది. చూసారా, మళ్ళీ కదిలాడు. తెలుస్తున్నాయా? మీ బాబు కదలికలు తెలుస్తున్నాయా? నా కడుపులో కదులుతున్న మీ బాబు తొందరగా బయటికి రావాలని, మిమ్మల్ని చూడాలని తొందరపడుతున్నట్టున్నాడు. మిమ్మల్ని నాన్న నాన్న అని కూడా పిలుస్తున్నాడేమో. ఒక్కసారి వాడి మాట వినండి. వినండి. కిరణ్ 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 ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నాను రా నీ మీద. నా నమ్మకాన్ని గంగపాలు చేసావు కదా. ఛీ! ఆంటీ, నోర్మై నోర్మై నోర్మై. ఇలా ప్రేమగా పిలిచి నన్ను మోసం చేసి నా కొడుకుని వల్ల వేసుకున్నావా? జరిగిన దాంట్లో పల్లవి తప్పేం లేదమ్మా. షట్ అప్! తప్పు చేసింది కాకుండా ఆ తప్పుకి కారణమైన వాళ్ళని సమర్థిస్తున్నావా?
అసలు తప్పు నీది కాదు, దాంది కాదు, నాది. మీ ఇద్దరిని స్నేహితులు అనుకోవడం నా తప్పు. స్నేహం ముసుగులో మీరిలా ప్రేమాయణం సాగిస్తూ ఉంటే తెలుసుకోలేకపోవటం నాది తప్పు. ఉషకి నువ్వు ఇంత అన్యాయం చేస్తున్నా తెలుసుకోలేకపోవటం నా తప్పు. అమ్మా, దయచేసి నేను చెప్పేది విను. నేను చేసింది తప్పే, కానీ ఆ తప్పు ఇక్కడ దాకా దారి తీస్తుంది అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే, దీన్ని మత్తు అంటారు, తాగిన మైకం అంటారు. మళ్ళీ మందు ముట్టనని నాకు మాట ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎలా తాగొచ్చారండి? పల్లవి, పల్లవి, కంగ్రాచులేషన్స్ అండి, మీరు తండ్రి కాబోతున్నారు. ఇప్పుడు తన కడుపులో పెరుగుతున్నది నా బిడ్డే అమ్మా. అంత బల్లగుద్ది మరి తప్పు చేస్తానని చెప్తుంటే ఇంకా మనమేం చేస్తాం అత్తయ్య? ఆ తప్పుని యాక్సెప్ట్ చేయడం తప్ప. ఆంటీ, ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆయన కావాలని ఆ తప్పు చెయ్యలేదు. నువ్వు కావాలని చేసావా? లేదా ఆంటీ. వాడు కావాలని చేయక, నువ్వు కావాలని చేయక, మరి తప్పెలా జరిగింది? అనుకోకుండా ఆ తప్పు జరిగాక నేను చాలా బాధపడ్డాను, కుమిలి కుమిలి ఏడ్చాను. కానీ ఇంతలో నా కడుపులో ఒక నలుసు పడింది. నా కడుపులో ఆయన బిడ్డ పెరగడం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో నాకు తెలుసు. అందుకే అబార్షన్ చేయించుకుంటానన్నాను. కానీ మీ అబ్బాయే వద్దన్నారు. అయినా కూడా ఆయనకి తెలియకుండా నేను అబార్షన్ చేయించుకోవాలి అనుకున్నాను. హాస్పిటల్కి కూడా వెళ్ళాను. కానీ అబార్షన్ చేయడం వల్ల నా ప్రాణాలకే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పారు. ఈ విషయం ఇప్పటి వరకు మీ అబ్బాయికి కూడా తెలియదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా వల్ల మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకూడదని ఆలోచించి అబార్షన్ కూడా చేయించుకుందామని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. కానీ రేపు అబార్షన్ అనుకుంటూ ఉండగా పిడుగు లాంటి వార్త తెలిసింది. ఇప్పుడు చెప్పిన దానికంటే పిడుగు లాంటి వార్త ఇంకే ఉంటుందిలే, అది కూడా చెప్పు. ఉషకి పిల్లలు పుట్టరు అన్న విషయం తెలిసింది. ఆయన ఉష విషయం చెప్పగానే ప్రాణాలకి తెగించి అబార్షన్ చేయించుకోవాలనుకున్న నేను నా ఆలోచన మానుకున్నాను. ఉషకి ఎలాగో బిడ్డలు పుట్టరు, నాకు తొందరలో బిడ్డ పుట్టబోతుంది. నేను ఆ బిడ్డని కని మీ అబ్బాయి చేతుల్లో పెట్టి ఫారెన్ వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. మీ వారసుని మీ ఇంటికి చేర్చానన్న తృప్తితో ఫారెన్ వెళ్ళిపోయి నా జీవితాన్ని అక్కడే గడిపేద్దాం అనుకున్నాను. చేయాల్సిన తప్పులన్నీ చేసేసి ఆ తప్పు వల్ల మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతున్నావా? అది కాదా ఆంటీ? వద్దా, ఇంకేం చెప్పొద్దు. నేనొచ్చింది నీతో మాట్లాడడానికి కాదు, ఈ దుర్మార్గుడితో మాట్లాడడానికి. ఎస్, నువ్వు దుర్మార్గుడివే. కన్న తల్లిదండ్రుల్ని, కట్టుకున్న భార్యని ఇంత మోసం చేసే నువ్వు ఖచ్చితంగా దుర్మార్గుడివే. నేను చేసింది తప్పే అమ్మా.
ఒప్పుకుంటాను. దానికి నువ్వు ఏ శిక్ష అయినా వెయ్యి, భరిస్తాను. దయచేసి ఈ విషయం మాత్రం ఉషకి తెలియనివ్వద్దమ్మా, ప్లీజ్. తెలిస్తే తను బతకదమ్మా. నోర్ముయ్ నోర్ముయ్ నోర్ముయ్. డాక్టర్ల దగ్గర చెప్పడానికి మొహమాట పడతావేంటి? పైగా తన్ని ఫ్రెండ్ కూడా కదా. ఏం లేదమ్మా, ఈ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ హస్తవాసి చాలా మంచిదట కదా. ఒకసారి ఆవిడ్ని కలిసి మా ఉషని చూపిద్దామని వచ్చాను. అవునా? అయితే ఆ గైనకాలజిస్ట్ ని కలవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ కలిసేశారు కదా. నేనే ఇక్కడ గైనకాలజిస్ట్ ని. అవునా? చాలా సంతోషం తల్లి. మా సమస్యను తీర్చడం కోసమే ఆ దేవుడు నిన్నిక్కడికి గైనకాలజిస్ట్లా పంపించుంటాడు. అవునే, ఇంతకీ సమస్య ఏంటి? ఏంటి? మీ ఆయన బాధపడకూడదని లోపం నీలో ఉందని అందర్నీ నమ్మించావా? నీకేమైనా పిచ్చా? ఏ భార్య అయినా ఇలాంటి నింద తన మీద వేసుకుంటుందా? అసలింత త్యాగానికి ఎవరైనా పూనుకుంటారా? నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కదా అని మీ అత్తగారు మీ ఆయనకు వేరే పెళ్లి చేస్తే నీ జీవితం సర్వనాశనమైపోతుందే. మా అత్తయ్య గారు దేవత, అలాంటి పని చెయ్యరు. ఆవిడ చెయ్యకపోయినా పక్కన చేయించే వాళ్ళుంటారు కదా, వాళ్ళ మాటలు విని మీ అత్తయ్య అలా చేయొచ్చు కదా. ఆ దేవుడు చెప్పినా కూడా మా అత్తయ్య అలా చెయ్యరు. ఎందుకంటే మా అత్తయ్యకి నేనంటే ప్రాణం. మా ఆయనకు కూడా నేనంటే ప్రాణం. వాళ్ళిద్దరూ నా మీద అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు నా జీవితం ఏం నాశనం కాదు. నువ్వు చాలా రిస్క్ తీసుకుంటున్నావు అనిపిస్తుంది ఉషా. దానివల్ల ముందు ముందు నువ్వు చాలా సమస్యల్లో పడే అవకాశం ఉంది. అలాంటిదేం జరగదే. నువ్వు అనవసరంగా భయపడి నన్ను భయపెట్టకు. దయచేసి లోపం నాలోనే ఉందని అబద్ధమాడి మా అమ్మకి చెప్పి నమ్మించు. ప్లీజ్. మేడం, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఉషాకి అన్ని పరీక్షలు చేసావమ్మా? చేశానంటీ. తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. నీ హస్తవాసి మంచిదని, ఇక్కడికొస్తే ఉషకి ఖచ్చితంగా పిల్లలు పుడతారని కొండంత ఆశతో ఇక్కడికొచ్చాను. ఆ ఆశ అంతా ఆవిరైపోయిందమ్మా. బాధపడకండి ఆంటీ, డాక్టర్లం కొంతవరకే చేయగలం. మాకు పరిధులుంటాయి. ఎవరికోసమైనా ఎలాంటి త్యాగమైనా చేయడానికి అలవాటు పడ్డ మన ఉషాకి తల్లితనాన్ని త్యాగం చేయమని తలరాతలో రాసినట్టున్నాడు ఆ దేవుడు. నువ్వేం బాధపడకు సుప్రియ. మాకు పిల్లలు పుట్టరనే బాధ మాకేం లేదు. నేను ఆయనకి పిల్లని, ఆయన నాకు పిల్లాడు, అంతే. బాయ్ సుప్రియ. అమ్మా పద.
బాబు కదలికలు తెలుస్తున్నాయా? కన్నీరు కారే నీ ఆశలారే చిరునవ్వులు చిన్నబోయలే ఆకాశం కూలే నాన్న నాన్న అని కూడా పిలుస్తున్నాడేమో. జగమంతా శూన్యమాయలే. అదే పల్లవి బిడ్డని దత్తత తీసుకున్నామనుకోండి, మన రక్తమే అవుతుంది కదా. కసిగా కాటేసిలే. అమ్మా, అమ్మా నీతో మాట్లాడాలి. అమ్మా ప్లీజ్ ఆగు. నా మొహం చూడడం కూడా నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసమ్మా. అయినా నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా అమ్మా? బిడ్డ బాధని అమ్మ తప్ప ఇంకెవరూ అర్థం చేసుకోలేరు అని. తప్పు చేసిన బిడ్డని క్షమించే మనసు, శిక్షించే అర్హత ఒక అమ్మకి తప్ప ఇంకెవరికి ఉండదు కదమ్మా. దయచేసి నా తప్పుని క్షమించమ్మా. నువ్వు చేసింది తప్పైతే నిన్ను క్షమించేదాన్ని, ఆ తప్పుని సరిదిద్దేదాన్ని. నువ్వు చేసింది పాపమైతే పరిహారం చేయించేదాన్ని, పాప ఫలితం నుంచి తప్పించేదాన్ని. కానీ నువ్వు చేసింది అంతకు మించిన తప్పు. అందుకే ఏం చెయ్యాలో అర్థం కాక మౌనంగా ఉన్నాను. అలా అనకమ్మా. ఈ సమస్యకి నువ్వు తప్ప ఎవ్వరూ పరిష్కారం చెప్పలేరు. ఆ పల్లవి సమస్యకు ఒక పరిష్కారం చెప్పింది కదా అత్తయ్య. అదే తాను కిరణ్ బిడ్డని కని ఆ బిడ్డని మనింటి వారసుడిగా మనకిచ్చేసి అమెరికా వెళ్ళిపోతాను అని చెప్పింది కదా అంటున్నాను. పల్లవి చెప్పినట్టు ఆ బిడ్డని తెచ్చుకుంటే మన వారసుడు ఎక్కడో అనాథలా పెరగకుండా మనింటికి వచ్చేస్తాడు. ఉషాకి బిడ్డలు లేరు అన్న కొరత కూడా తీరిపోతుంది. నోర్మై నోర్మై నోర్మై. ఆవిడ గారు చెప్పారు కదా అని మనం అలా చేయాలా? అసలు ఆ బిడ్డ మన వారసుడో కాదో తెలియకుండానే బిడ్డను తీసుకొచ్చే విషయం గురించి ఆలోచిస్తారేంటి? అమ్మా, పల్లవి కడుపులో పెరుగుతున్న బిడ్డ మన వారసుడే అని గ్యారంటీ ఏంట్రా? వాడు నీ బిడ్డే అని గ్యారంటీ ఏంటి? వాడు నీ బిడ్డే అని గ్యారంటీ ఏంటి? పెళ్ళైన వ్యక్తితో ఇలాంటి సంబంధం పెట్టుకున్న అలాంటి వాళ్ళ మాటలు ఎలా నమ్ముతాం? ఆంటీ ముందర ఎక్కువ మాట్లాడలేకపోయాను. మీ వారిని ఒకసారి మా హాస్పిటల్కి తీసుకొస్తే మళ్ళీ టెస్టులు చేయిద్దాం. నీకు పిల్లలు పుట్టకపోవడం అనే ఛాన్సే లేదు. ఒకసారి ఒక ల్యాబ్లో చెక్ చేశాక మళ్ళీ ఎన్ని ల్యాబ్స్లో చూపిస్తే మాత్రం ఏం లాభం? ఒక్కోసారి కొన్ని ల్యాబ్స్ లో టెస్ట్ రిపోర్ట్స్ కరెక్ట్ గా ఉండవు. వాల్యూస్ లో కొన్ని చోట్ల తేడాలు వస్తాయి. అందుకని మా ల్యాబ్ లో ఒకసారి టెస్ట్ చేయిద్దాం. ప్లీజ్ ఒప్పుకో. కుదరదే. ఆయన్ని మళ్ళీ టెస్ట్లకు తీసుకురావడం కుదరదు. యాక్చువల్గా మొన్న టెస్ట్లకు రావడమే ఆయనకి ఇష్టం లేదు. మా అత్తయ్య గారి మాట కాదనలేక వచ్చారు. ఓకే, ఆయన్ని టెస్ట్లకు తీసుకురావద్దు. ఆ రిపోర్ట్స్ నాకు పంపించు. ఆ రిపోర్ట్స్ మా సీనియర్ డాక్టర్స్ కి చూపిస్తాను.
వాళ్ళతో డిస్కస్ చేసి ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందేమో తెలుసుకుంటాను. ఓకేనా? ఓకే. అమ్మ ఉషా, ఇదేంటి వీళ్ళిద్దరూ కలిసొచ్చారు? రా. సుప్రియ, మా వారు కిరణ్. ఏవండి, నా ఫ్రెండ్ డాక్టర్ సుప్రియ. హలో. హలో. సరే ఉషా, నేను హాస్పిటల్కి వెళ్ళాలి. బాయ్. బాయ్. బాయ్ అండి. బాయ్. బాయ్ ఆంటీ. మీరిద్దరూ ఎక్కడ కలిసారమ్మా? మీ అత్తగారింట్లో. అక్కడికెందుకు వెళ్ళావు? నీకు పిల్లలు పుట్టరు కదా అని అల్లుడి గారికి వేరే పెళ్లి చేస్తారేమో అన్న భయంతో అలా చేయొద్దని వాళ్ళని బ్రతిమాలుకోవడానికి వెళ్ళాను. ఏంటమ్మా ఇది? వాళ్ళు అలా ఎందుకు చేస్తారనుకున్నావు? ఏమోనే, నా భయాలు నాకుంటాయి కదా. అయినా వాళ్ళతో మాట్లాడాక అలా చేయరని నమ్మకం వచ్చింది. ఏ దేవుడైనా కరుణించి నీ కడుపునొక్క కాయ కాస్తే చాలు. అవునే, రేపు కార్తీక పౌర్ణమి కదా. మీరిద్దరూ ఉపవాసం ఉండి చక్కగా శివాలయానికి వెళ్లి ఆ పరమేశ్వరుడి దర్శనం చేసుకుని దీపం వెలిగించండి. ఆ పరమేశ్వరుడు దయ చూపించాడంటే మీ సమస్య తీరిపోతుంది. ఏవండి, ఏమంటారు? నీ ఇష్టం. అలాగే అమ్మా, రేపు గుడికి వెళ్ళొస్తాం. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను అల్లుడు గారు. పదమ్మా. అబ్బబ్బబ్బా, ఆప్తావా నీ నసా? నువ్వు నసన్నా చిన్నప్పుడు వసెక్కు పోసారన్నా. నీ మంచి కోసం నాను చెప్పేది నానెప్పుడు చెప్తూనే ఉంటానమ్మా. ఆస్తిపాస్తులు ఎంతున్నా అవి అనుభవించడానికి వారసుని లేకపోతే ఎందుకమ్మా అవి? రేపు కార్తీక పౌర్ణమి. నా మాటిని నువ్వు మీ ఆయన కలిసి శివాలయంకెళ్ళి 365 ఒత్తులతో దీపారాధన చేసి ఆ శివయ్య దర్శనం చేసుకుని రండి. కార్తీక పౌర్ణమి రోజు అలా చేశారంటే 365 రోజులు శివ దర్శనం చేసుకున్నంత పుణ్యం వస్తాదమ్మా. సంవత్సరం అంతా నువ్వు చేసిన పాపాలకి పరిహారం జరుగుతుంది. అంటే ఏంటి? సంవత్సరం అంతా నేను పాపాలు చేస్తూ ఉన్నానా? ఆ పాపాలకి పరిహారం జరగడం కోసం రేపు గుడికెళ్ళి పూజ చేయాలా? అది కాదమ్మా నా ఉద్దేశం. నీ ఉద్దేశం నాకు అనవసరం. నా ఉద్దేశం ఏంటో తెలుసుకో. కష్టాలు కన్నీళ్లు ఉన్నవాళ్లే గుళ్ళుకెళ్తారు, దీపాలు పెడతారు, పూజలు చేస్తారు. నాలాంటి ఆస్తుపరులకి ఆ అవసరం లేదు, రాదు. నడమంతపు సిరి నరాల మీద పుండు లాంటిది. అది చూసుకొని మిడిసిపడిపోతే ఆ పుండు మీద దేవుడు కారం జల్లుతాడు. అదిగో ఫోన్ మోగినది. నువ్వు కాసేపు ఉంటావా? ఈ టైంలో ఫార్మా కంపెనీ జనరల్ మేనేజర్ కేసు ఫోన్ చేస్తున్నాడంటే కంపెనీలో ఏదైనా ప్రాబ్లం వచ్చుంటుందా? హలో,
నమస్తే మేడం. నమస్తే కేశవ్, చెప్పండి. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం కాదు మేడం, మీకు గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేశాను. గుడ్ న్యూసా? ఏంటి? ఫార్మా కంపెనీ టేకప్ చేసిన తక్కువ పీరియడ్లోనే సంజయ్ గారు ఎక్కువ ప్రోగ్రెస్ చూపించారు. ఈ టర్మ్ అకౌంట్ చూశాను మేడం, మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. ఫార్మా ఇండస్ట్రీ ఫీల్డ్లో సంజయ్ గారి పేరు మారుమోగిపోతుంది మేడం. అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే మేడం. సంజయ్, కంగ్రాచులేషన్స్. ఓలమ్మో, నాకు నీ మీద ప్రేమ లేదు సంజయ్, నువ్వు సంపాదించే ప్రాఫిట్స్ మీదే ప్రేమ. మొత్తానికి ఫార్మా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నావు. మన కష్టానికి దేవుడు ఆశీస్సులు కూడా ఉన్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ఇదంతా దేవుడి దయ. అవునవును, దేవుడి దయలేందే ఏది జరగదు. రేపు కార్తీక పౌర్ణమి కదా, మన ఇద్దరం గుడికెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని వద్దాం. వెళ్దాం. ఏంటత్త అలా చూస్తున్నావు? ఆయన ఫార్మా కంపెనీ నంబర్ 1 ప్లేస్ కి రావాలని, మంచి లాభాలు రావాలని రేపు గుడికెళ్ళి పూజ చేయించొస్తాం. పద సంజయ్, ఆఫీస్ లో బాగా అలసిపోయి ఉంటావు, ఫ్రెష్ అవుదు గాని రా. మొగుడు మీద ప్రేమతోనో దేవుడి మీద భక్తితోనో నువ్వు గుడికి వెళ్ళటం లేదని, మొగుడు సంపాదించిన లాభాలు నొక్కిడి కోసమే ఇలా నాటకాలు ఆడుతున్నాని నాకు తెలిసినయ్యే నీ దొంగ యాసాలు నువ్వును. కిరణ్ మా విషయం వాళ్ళ అమ్మగారి ద్వారా ఉషకి చెప్పిస్తాను అన్నాడు. ఆవిడ చెప్తుందా? చెప్పినా ఉష యాక్సెప్ట్ చేస్తుందా? తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి నా బిడ్డని తీసుకుని తన బిడ్డగా పెంచాలని ఆశపడుతుందేమో. ఉషకి ఆ మాత్రం ఆశ కలిగి ప్రస్తుతానికి నన్ను యాక్సెప్ట్ చేసినా చాలు. ఆ తర్వాత దాన్ని కిరణ్కి శాశ్వతంగా దూరం చేసి కిరణ్ భార్యగా నేను దాని స్థానంలోకి వెళ్తాను. హలో అక్క. హలో పల్లవి, ఏం చేస్తున్నావు? భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నానక్క. నువ్వేం ఆలోచించక్కర్లేదు, నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. అమ్మా, మీ మనసులోని కోరికలన్నీ ఆ ఆది దంపతులకు విన్నవించుకుంటే పూజా కార్యక్రమం మొదలు పెడతాను. సంతాన విషయంలో సమస్య నాలో లేకపోయినా ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం లేక నాలో లోపం ఉన్నట్టుగా చెప్పాను. ఆయన సమస్యను పరిష్కరించి తొందరగా మాకు సంతానం కలిగేలా ఆశీర్వదించు స్వామి. స్వామి, తన వల్ల మాకు సంతానం కలిగే యోగ్యత లేకుండా పోయిందే అని బాధపడుతుంది ఉష. తనకు ఆ బాధని తగ్గించి పల్లవి బిడ్డని తన బిడ్డగా అంగీకరించేలా ఆశీర్వదించు స్వామి. స్వామి, మా ఇంట్లో పసిపాప పారాడే అదృష్టాన్ని మాకు ప్రసాదించు స్వామి. స్వామి, పోయినసారిలా కాకుండా ఈసారి నాకు పుట్టిన బిడ్డ నాకు దక్కేలా చూడు స్వామి. ఓం సజ్జో జాతం ప్రపద్యామ సజ్జో జాతాయ నమః భవే భవే నాద భవే భవే నమః భవాయ నమః స్వామేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలకరణాయ నమః బలకరణాయ నమః బలాయ నమః బలప్రభాయ నమః సర్వభూతగమనాయ నమః ధీంతన నటరాజు కినట భంగిమవో సర్వే
శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారము శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో ఈ మదిలో మహాదేవుడినే కైలాసము అతని పాదము చందన వెలిగే హారతివో పామరునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో తన తొంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగినవో తన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారము శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో మంత్రపుష్పాంజలిం సమర్పయామి సర్వోపచార పూజాం సమర్పయామి ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శీఘ్రమేవ సత్సంతాన యోగ్యతా ఫల సిద్ధిరస్తు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి క్షిప్రమేవ సత్సంతాన యోగ్యతా ఫల సిద్ధిరస్తు పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్రముత్తరమహర్భవతి సర్వస్యాప్యే సర్వస్య సిద్ధ్యే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు మనోవాంఛా ఫల సిద్ధిరస్తు తథాస్తు నమస్కారం కిరణ్మయ్య గారు. నమస్కారం అండి. మీరు? నా పేరు జానకి. ఈ కాలనీకి కొత్తగా వచ్చాం. ఓ 10 ఏళ్లుగా సంతానం కోసం తపన పడుతూ ఉన్నారు నా కొడుకు కోడలు. కార్తీక పౌర్ణమి నాడు ఆ పరమేశ్వరుడు వాళ్ల మొర ఆలకించాడు. ఇందాకే మా కోడలు 12 బాబుకి జన్మనిచ్చింది. మేం కూడా సంతానం కోసమే ఈ రోజు కార్తీక పౌర్ణమి పూజ చేసుకున్నాం. అయితే వచ్చే కార్తీక పౌర్ణమి నాటికి మీ ఇంట్లో 12 బాబు ఉంటాడు. నాకు మనవడు పుట్టిన సందర్భంగా మన కాలనీలో అందరికీ నోరు తీపి చేస్తున్నాను. తీసుకోండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నువ్వు ఉండమ్మా, నేనే ఇస్తాను. థ్యాంక్స్ అండి. కంగ్రాట్స్ ఆంటీ. థ్యాంక్ యూ. వస్తానండి. ఇంకా చాలా మందికి నోరు తీపి చేయాలి. దరదం
వదినా ఏం లేదు. ఏమైంది వదినా? వదినా 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 ఉషా 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 అమ్మా ఉషా 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 ఏమైంది తనకి? అమ్మా వదినా అమ్మా వదినా లే వదినా. ఏమైంది? ఏమోనండి సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. ఉషా అన్నయ్య ఉషకేమైంది? కళ్ళు తిరిగి పడిపోయింది. ఉషా 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 ఏమైంది? ఉషా వదినా ఉషా